మీ దగ్గర క్రషెస్ కానీ టాపింగ్స్ కానీ బేకింగ్కి సంబంధించి మెటీరియల్ కానీ పోనీ ఉన్న మెటీరియల్ కూడా ఎక్స్పైర్ అయిపోయి లేదు అంటే ఎప్పుడో కానీ రేర్గా ఆర్డర్స్ రావండి మాకు అన్ని డేట్ అయిపోతున్నాయి అనే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. ఇన్స్టెంట్గా మనకి బేసిక్గా వెనిలా స్పంజ్ అనేది ఇంట్లో చేసుకోగలిగితే ఈ ఫిల్లింగ్ ఇదంతా కూడా చాలా అంటే చాలా రిచ్ టేస్ట్తో అయితే మీరు కేక్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా కోవా చేస్తున్నానండి. ఇది కూడా మిల్క్ పౌడర్తో మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ముందుగానే ఇచ్చాను. జస్ట్ ఇవన్నీ కూడా ముందు మనకి ఉండలు లేకుండా స్టవ్ ఆఫ్లో ఉన్నప్పుడే కలిపేసుకొని తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇలా ముద్దగా అయ్యేంత వరకు కూడా కలపాలి. దీనికి ఒక 10 minutes అయితే పడుతుందండి. ఈ విధంగా అయితే ఇన్స్టెంట్ కోవా ప్రిపేర్ చేసుకొని దీన్ని కేక్లో ఫిల్లింగ్ లాగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇది 1/2 kg ఆర్డర్ వస్తే నేను 750 grams వరకు ఇచ్చాను. సో ఈ మిస్టేక్ అవ్వకుండా ముందే మనము ప్రతి స్టెప్లో కూడా మెషర్ చేసుకుంటే కేక్ స్పంజ్ కానీ క్రీమ్ కానీ కోవా కానీ అన్నీ మెషర్ చేస్తూ ఉంటే మనకి డిజైన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కేక్ వెయిట్ అనేది ఓవర్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది మంచి టిప్ ఏంటంటే ప్రతి స్టెప్లో కూడా వేయింగ్ స్కేల్ ఉంటే ఇలా మెషర్ చేస్తూ చేసామనుకోండి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇప్పుడు ఫైనల్గా కేక్ వెయిట్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను క్రీమ్లో వచ్చేసి మిల్క్ పౌడరు, బాదాం ఎమల్షన్, తర్వాత ఇలాచీ ఎసెన్స్ అయితే వేసాను. మీ దగ్గర ఇవి లేదు అంటే ఇలాచీ పౌడర్, మిల్క్ పౌడర్ అయితే సరిపోతుందండి. ఎసెన్స్లు ఇవన్నీ ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ నా దగ్గర ఉన్నాయని వేసాను. బేసిక్గా ఇంట్లో ఉన్న మెటీరియల్తో అయితే ఖచ్చితంగా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకు ఆర్డర్ వచ్చేసి హార్ట్ షేప్లో కావాలన్నారు. సో నేను క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా హార్ట్ షేప్కి అయితే ట్రిమ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇంకొక టిప్ ఏంటంటే హార్ట్ షేప్ మనకి ఎల్ కార్నర్ అనేది స్క్వేర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఒక కార్నర్కి తెచ్చిపెట్టామనుకోండి మనకైతే హార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. లేదు అంటే ఎల్ షేప్ అనేది మనం స్ట్రైట్గా పెట్టామనుకోండి ప్లేస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇది కూడా ఇంకొక టిప్. ఇందులో అయితే నేను చాలా టిప్స్ షేర్ చేశానండి. ఇవి అందరికీ హెల్ప్ అయ్యే టిప్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ కూడా చేసేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇది కోవా ఫిల్లింగ్ కేక్ అనమాట. నా దగ్గర ఉన్న రిబ్బన్తో అయితే ఈ విధంగా డెకరేట్ చేశాను. బాగుంది కదండి ఐడియా అయితే. మీకైతే ఇందులో చాలా వరకు అయితే టిప్స్ షేర్ చేశాను. మీకు ఫైనల్గా వెయిట్ చూపించానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో కరెక్ట్గా కనిపించలేదు కానీ విత్ బోర్డు కలిపి ఎగ్జాక్ట్గా 520 grams ఉంది.